హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అండి. చాలా బావుంటుంది. మన ఇంట్లో ఏమి కూరగాయలున్నా వాటితో ఇలా రైస్ చేయండి. లంచ్ బాక్స్ అనేది అస్సలు ఖాళీ రాదు. అలాగే కంప్లీట్‌గా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. అంత బావుంటుంది. పెద్దవాళ్ళకైనా చాలా బావుంటుందండి. పెరుగు రైతాతో తింటే అద్భుతంగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక గ్లాస్‌తో కరెక్ట్‌గా తీసుకుంటే వాటర్ కూడా కరెక్ట్‌గా పోసుకోవడానికి ఉంటుంది. నేనిక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. అవి కూడా బాస్మతి రైస్ అండి. మీరు కావాలంటే రెగ్యులర్‌గా తినే రైస్ అయినా వేసుకోవచ్చు. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అది వేడి అయ్యాక మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు ఏవి ఉంటే అవి కొంచెం కొంచెంగా వేసుకోండి. మనం చేసేది కొంచెం కాబట్టి. నేనైతే ఇక్కడ ఒక స్టార్ ఫ్లవరు, అలాగే కొద్దిగా సాజీరా, 2, 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఒక ఇంచు అంతే. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆయిల్‌లో ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆయిల్‌లో ఇలా ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉన్న ఘాటు అనేది ఆయిల్‌కి వచ్చి రైస్‌కి పడుతుందనమాట. సో, అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయను ఇలా పొడుగ్గా స్లైసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మరీ కలర్ మారనవసరం లేదండి. కొంచెం సాఫ్ట్‌గా అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా అయ్యాక దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. ఇది ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒకసారి కలిపేసుకోవాలి. ఇంత కలుపుకున్నాక మనం దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవాలి. నేనిక్కడ బఠానీ, ఆలు, క్యారెట్, బీన్స్, గోబీ వేసుకున్నానండి. బఠానీ అయితే ఇప్పుడు సీజన్ కదండీ! కాబట్టి పిల్లలకు రోజు ఫుడ్‌లో పెట్టారంటే చాలా మంచిది. కాబట్టి బఠానీ కూడా వేసుకున్నాను. ఆలు అయితే ఎలాగో పిల్లలకి ఇష్టము. క్యారెట్ మామూలుగా తినమంటే తినరు కాబట్టి ఇలా చేశారనుకోండి వెజిటబుల్స్ అన్నీ పిల్లలు తింటారు ఈజీగా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది సింపుల్‌గా కూడా అయిపోతుంది రెసిపీ. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత నేనిక్కడ కొద్దిగా పుదీనా ఆకులు వేసుకున్నానండి. మీ పిల్లలు తింటట్టుంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒరిగానో, మిక్స్డ్ హెర్బ్స్ అని ఉంటాయి కదండీ! అవి కూడా వేసుకున్నాను. అవి కంపల్సరీ అని కాదు. ఉంటే వేసుకోండి. లేకపోతే లేదు. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని లో ఫ్లేమ్‌లోనే ఇంక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికినాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ రైస్‌ని వేసేసుకోవాలి. రైస్ మాత్రం కనీసం అరగంటైనా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ ఇందులోకి వేసుకొని ఇదంతా కలిసేలాగా వెజిటబుల్స్‌కి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు రైస్‌ని ఆయిల్‌లో అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత దీంట్లోకి మనం ఏ గ్లాస్‌తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. ఇవి బాస్మతి రైస్ కాబట్టి 2 గ్లాసులు వేసుకోవాలి. బాస్మతి రైస్‌లో కూడా కొన్నింటికి 1:30నే పడుతుంది. వీటికి మాత్రం 2 గ్లాసులు వేసుకోవాలి. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా తినే రైస్ అయితే మాత్రం 1:30 పోసుకుంటే నీళ్లు సరిపోతాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలానే చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి ఉడికే వరకు ఉడికించుకోవాలి రైస్‌ని. మరీ ఎక్కువగా కలపకూడదండి. బాస్మతి రైస్ కదా! విరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే హైప్ ఇయ్యడం కూడా అస్సలు మర్చిపోకండి. తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. చూడండి రైస్ అనేది మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. జస్ట్ ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే దమ్ చేసుకుంటే సరిపోతదనమాట. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసి మూత పెట్టి 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అంతే అండి. వేడి వేడిగా మన వెజిటబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా బావుంటుంది. పిల్లలు ఎలాగో వెజిటబుల్స్ తినరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టారనుకోండి లంచ్ బాక్స్ అనేది అస్సలు ఖాళీ రాదు. పెద్దవాళ్ళకైనా చాలా బావుంటుంది. పెరుగు రైతాతో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఉంది కదా! ఇంకెందుకండి ఆలస్యం. వెంటనే ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.